వాక్యంలోకి వద్దాం. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనం. చాలా క్లుప్త సందేశం మాట్లాడుకుందాం సింపుల్గా. దేవుడి చిత్తం అయితే, నేను ముందే చెబుతున్నా, మళ్ళా దేవుడి చిత్తం అయితే 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చున్నప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అయినను మనుష్య కుమారుడు వచ్చున్నప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్న మాట గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రమయ్యా. ఈ ప్రత్యేక సమయంలో నీ పాద చెంత మేము చేరి లాగున నిన్ను మయంపరచుకోవడానికి ఇచ్చిన కృప కొరకాయి స్తోత్రం. మా దేవా, దయ చూపండి. నీ దాసుడు అల్పజ్ఞుడు, నీ దాసుని మరుగు చేసి నీవే మా అందరితో మాట్లాడండి. నీ మాట వెల్లడైతేనే మాకు వెలుగు కలుగుతుంది నాయన. నీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షమైతేనే మాకు ఆదరణ కలుగుతుంది. మా దేవా, మా యందు దయ చూపండి, దయ చూపండి, దయ చూపండి. మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాన్ని, దురాత్మ, అంధకార శక్తుల ప్రభావం నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం. నీ కృపా కాపుదల మాకు దయచేసి నీవే మాతో మాట్లాడుమని, నీ దాసుని యొక్క అయోగ్యతను, అపాత్రతను నీ రక్తము చేత కడిగి శుద్ధీకరించి నీ అగ్ని చేత బాగుగా పుటము వేసి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని వాడుకోమని, నాతో మాతో అందరితో మాట్లాడుమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, చెప్పే మాటలు జాగ్రత్తగా మనస్కరించండి. ఈ లూకా సువార్త 18వ అధ్యాయములో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి కాదు, అనేకం ఉన్నాయి. వాటిల్లో ఒకటి బీద విధవరాలు యొక్క ఉపమానము. ఏంటి ఈ ఉపమానం అంటే, ఒక బేదరాలు ఉంది, ఆమె విధవరాలు. ఆమెకు ఆమె ప్రతివాదికి ఒక విషయంలో వివాదం ఏర్పడింది, గొడవ జరిగింది. మరి అది స్థల వివాదమో, పొల వివాదమో, ధన వివాదమో, వెండి బంగారుల వివాదమో తెలియదు. కానీ ఆమెకును ఆమె సమీపస్తునికి ఇద్దరికీ వివాదం కలిగింది. వివాదం కలిగినప్పుడు తీర్పుకి వెళ్ళాలి. ఎట్లా చెప్పవచ్చు అంటే, కేసు పెట్టాలి. ఎందుకంటే ఆమెకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు మన లెక్క ప్రకారం కేసు పెట్టాలన్నట్టు. ఆమె ఉన్నటువంటి ప్రాంతంలో ఒక న్యాయాధికారి ఉన్నాడు. ఆయనకు వెళ్ళి అర్జీ పెట్టుకోవాలి ఆమె. అతని గురించి యేసయ్య ముందే చెప్పాడు, అతడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి. అతని పనేమో న్యాయాధిపతి పని, అతడి క్యారెక్టర్ ఏమో అన్యాయస్తుడు. ఇంకా అదనంగా 2 డిగ్రీలు ఉన్నాయి అతనికి. 1 దేవునికి భయపడడు, 2 మనుషులకు కూడా భయపడడు. దేవుని భయం లేదు వాడికి, మనుషుల భయం కూడా లేదు. ఎవరికి భయపడడు, ఎవరికి లెక్క చేయడు. కాబట్టి వాడు అన్యాయంగా జీవిస్తున్నాడు. మళ్ళీ అందరికీ న్యాయాధిపతిగా వాడు సింహాసనం ఎక్కాడు. కానీ వాడంతా అన్యాయస్తుడు. మరి అలాంటి వాడి దగ్గరికి ఏం వెళితే న్యాయం జరిగిద్దా? సరే, జరిగిద్దో జరగదో తర్వాత తేల్చుకుందాం. ముందైతే నా ప్రతివాది విషయమై నేను న్యాయాధిపతి దగ్గరకు పోవాలని ఫిక్స్ అయిపోయింది. బాగా వినండి. వెళ్ళింది ఒకరోజు. అతడు కూర్చొని ఉన్నాడు. ఏమిటమ్మా, ఏమిటి అన్నాడు. అయ్యా, ఇలా జరిగింది, నా ప్రతివాది ఇలాగా నాకు అన్యాయం చేస్తున్నాడు అయ్యగారు, దయచేసి మీరు నాకు న్యాయం చేయండి అయ్యగారు. నా పొలం ఇదిగో ఇంత కొలతలో ఇదిగో ఇన్ని ఎకరంన్నర ఉంది, అరెకరం అతను కలుపుకున్నాడు అయ్యగారు. అది నాదండి, కానీ అతను కలిపేసుకున్నాడు అని చెప్పిందో, లేకపోతే నా ధనం తీసుకున్నాడు అని చెప్పిందో, మా ఇంటి పక్కన ప్లేస్ నాదైతే అతను ఆక్రమించుకున్నాడని చెప్పిందో, మొత్తానికి తన వివాదం తను చెప్పింది. చెప్పినప్పుడు ఇతనేమన్నాడు, రేపు రా చూద్దామన్నాడు. సరే, రేపు పోయింది. సాయంత్రం రా చూద్దామన్నాడు. ఆ సాయంత్రం పోయింది. ఓ వచ్చావా,
సరే 2 రోజులు ఆగిరా అన్నాడు. మళ్ళా 2 రోజులు ఆగిపోయింది. ఏం లేదు, ఆడు చెప్పిన టైంకి కరెక్ట్గా కనపడుతుంది ఈ పెద్ద ఆవిడ. ఏ మహా మొండిదానిలాగా ఉన్నావే అనుకొని, సరే రేపు రాపో అన్నాడు. అప్పటికి 4 వాయిదాలు అయిపోయినాయి. రేపు రాపో అన్నాడు. మళ్ళీ రేపు వచ్చింది. ఇంకేం లేదు, ఇక వాడు వేరే పనులన్నీ వదిలిపెట్టేసి ఎప్పుడో చూద్దామని ఎదురు చూసే పరిస్థితికి వచ్చాడు. అంటే అంత టార్చర్ అయిపోయింది వాడికి. ఆ టైం, ఆయన చెప్పిన టైంకి ఆమె కనపడకపోతే వీడియో అడుగుతున్నాడు. ఆ పెద్ద ఆవిడ ఒక ఆమె వచ్చింది కదరా, ఏది రాలేదే, నా ప్రాణం తీస్తుందిరా బాబు 4 రోజుల నుంచి అని వాడు ఆమెను గుర్తుపెట్టుకునేటట్లు చేసింది ఆమె. మాటి మాటికి అతడు చెప్పిన టైం కల్లా ఆమె వెళ్ళి కనబడుతూ ఉంటే వానికి విసుగు పుట్టి దగ్గరున్న దాసుల్ని పిలిచి, అరే బాబు ఈమె నా ప్రాణం తీస్తుంది, వాడు ఎవడో తన్ని ఆమె నాకు ఇప్పించండి రా, లేకపోతే ఈ ముసలి నన్ను వదిలేటట్లేదు, సాగు కొట్టేటట్టు ఉంది, నిద్రలో కూడా కల్లోకి వస్తుందిరా, తీసుకెళ్ళి ఆమెకి న్యాయం చేయండి రా అని చెప్తాడు కదా. చెప్పాడు. న్యాయము తీర్చడా, మాటికి తిరుగుచుండగా న్యాయము తీర్చడా, విసుగుబుట్టి ఏం చేస్తాడు, తీరుస్తాడు. అయితే అన్యాయస్తుడైన న్యాయాధిపతే ఆమె మాటిమాటికి అతన్ని అడుగుచున్నందున అతడు న్యాయము తీర్చున్నప్పుడు, నీతిమంతుడు న్యాయాధిపతి అయిన మీ పరలోకపు తండ్రి మాత్రం మీకు ఎందుకు న్యాయము తీర్చడు? అన్యాయస్తుడే మాటిమాటికి వచ్చినందున మీకు న్యాయం తీర్చినప్పుడు, మీ తండ్రి న్యాయవంతుడు కదా, మరి నిశ్చయముగా. చూడండి ఆ మాట చూడండి ఒక్కసారి. 7వ వచనం, దేవుడు 6వ వచనం కూడా చదువమ్మ. మరియు ప్రభువు ఇట్లా నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరుచుకుని వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఏమంటున్నారండి? దేవుడు ఏర్పరచుకుని వారు అంటే మనందరం దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? యేసయ్య క్వశ్చన్ చేస్తున్నాడు. వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను అని. అయినను మనుష్య కుమారుడు వచ్చున్నప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నాడు. ఈ మాట ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోండి, లేదా టోటల్గా రౌండ్ చేసుకోండి. ఏ మాట? 7వ వచనం, దేవుడు తాను ఏర్పరచుకొని వారు ఎప్పుడెప్పుడు? దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును అని చెప్పేశాడు. ప్రార్థన విషయంలో విసుగు చెందేవాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు ఈ మాటని పెద్ద అక్షరాలతో రాసుకోనైనా బోర్డు పెట్టుకోండి ఇంట్లో. పెద్ద అక్షరాలతో రాసుకొని ఇంట్లో గోడకు తగిలిచ్చి ఎప్పుడు చూసుకుంటా ఉండండి కళ్ళ ముందు. ఏ మాట? ఇప్పుడు నేను చూపించిన ఈ మాట. దేవుడు ఏర్పరచుకొని వారు దివారాత్రము తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా ఆయన వారికి న్యాయము తీర్చడా? వారికి త్వరగా న్యాయము తీర్చును అనే మాట. అంతవరకు ఒక పేపర్, పెద్ద పేపర్ మీద పెద్ద లెటర్స్ రాసుకొని తగిలించుకోండి ఇంట్లో, గోడకు తగిలించి. అది ప్రార్థన గదిలో తగిలించండి, సూపర్గా ఉంటుంది. లేదా టైప్ చేయించైనా పెద్ద లెటర్స్ పెట్టేసాయి. ఆ మాట చూసినప్పుడు ప్రార్థనకు పురికొల్పబడతావు. ప్రార్థన చేస్తే జవాబు నిశ్చయం అన్న విశ్వాసం కూడా బలపడుతుంది. నా మాటను తగిలించమని చెప్పట్ల, వాక్యమే తగిలించి అక్కడ. ఆ వాక్యమే సజీవమైనది, శక్తివంతమైనది, బలము గలది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు జవాబు ఇవ్వడు అనే మాటే లేదు. దివారాత్రం మాటికి నువ్వు విజ్ఞాపన చేస్తున్నందున తప్పక నీకు న్యాయం తీరుస్తాడు, నీ ప్రార్థన వింటాడన్న విషయం చెప్పాడు. చెప్పి అసలు మాట కింద అంటున్నాడు. అది ఇప్పుడు నేను మూలవాక్యంగా చదివించింది ఏమిటంటే,
మనుష్య కుమారుడు వచ్చున్నప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని ప్రశ్నించాడు. అంటే ఆయన రాకడ సమయము సమీపం అయ్యే కొద్దీ మనుషులు ఎలా మారిపోతారో అన్న విషయం ఇక్కడ చెప్పకనే చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎలా మారిపోతారు అంటే 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే ఎలాగుంటుంది, తొందరగా చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, డబ్బు పిచ్చగలిగిన వాళ్ళు, బింకములాడువారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, అహంకారులు, గర్వహృదయులు, దూషకులు, తిట్టుబోతులు, తల్లిదండ్రులకు అవిధేయులు, అమ్మా నాన్నలు లక్ష్య పెట్టనటువంటి వాళ్ళు, కృతజ్ఞత లేనివారు, మేలు పొందుతారు గాని కీడు చేస్తారు, అపవిత్రులు, హేయమైన జీవితం కలిగి ఉన్న వాళ్ళు, అనురాగరహితులు, ప్రేమానురాగాలకు వారికి వాళ్ళ హృదయాల్లో స్థానం లేదు, అతిద్వేషులు, అతిగా ద్వేషించడం అంటే ఒకరిని చంపునంతగా ద్వేషించటం, అపవాదకులు, పాపం వాడు ఏం చేయకపోయినా వాడి మీద నేరాలు నిందలు మోపి నిందా ప్రచారాలు చేసే దౌర్భాగ్యులు అన్నమాట. అజితేంద్రియులు అంటే సాధుత్వం లేనటువంటి వాళ్ళు, క్రూర మనసు కలిగిన వాళ్ళ, క్రూరులు, సజ్జన ద్వేషులు, మంచి వాళ్ళను ద్వేషించే నీచులు, ద్రోహులు, ద్రోహం తలపెట్టే ఎదుటి వాడికి ద్రోహ కార్యాలు చేసేవాళ్ళు, మూర్ఖులు, వాడికి తెలియదు ఒకడు చెబితే వినడు, ఇది మూర్ఖుడు, గర్వాంధులు, గర్వహృదయులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా సుఖం కావాలి, దేవుడి కంటే ఎక్కువ సుఖపడాలి, కమ్మని తిండి, కంటి నిండా నిద్ర, ఒంటి నిండా సుఖం, దేవుని కంటే ఎక్కువగా అందరు వినాలన్నట్టుగా. దేవునికి స్తోత్రం. దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవమును ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండి, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిన యుందురు. ఇది కూడా, ఇది చివరి మాట ఈ వచనానికి కూడా, ఇది ముందు చెప్పిన వచనానికి. భూమి మీద విశ్వాసం కనుగొనునా అన్న మాట 2 తిమోతి 3లో 5వ వచనం, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు నయుందురు అన్న మాట లింక్ అయిద్దన్నమాట. అంటే యేసు ప్రభు రాకడకు ముందు ప్రజలు ఉండేటువంటి పరిస్థితిని ఆయన అభివర్ణించాడు. అంతేకాదు ఇంకా మరికొన్ని వచనాలు చూపిస్తాను చూడండి. అదే 1 తిమోతి పత్రిక, నాకేమో 2 తిమోతి చెప్పాను కదా, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుతారని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అనేకులు అన్నాడు, అనేకులు దుర్బోధ పాలై విశ్వాస భ్రష్టులు అంటే విశ్వాసాన్ని కోల్పోతారు అన్నాడు. ఎప్పుడిది ఏ కాలం? కడవరి దినములలో అన్నాడు. ఎక్కడ? 1 తిమోతి 4లో. 2 తిమోతి 3లో ఏమన్నాడు? అంత్య దినములలో. అలాగే 2 తిమోతి 4వ, ఒక నిమిషం ఆగండి, 4వ అధ్యాయము 3వ వచనం చూడు. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము కల్పనా కథల వైపునకు తిరుగు కాలం అన్నాడు. ఒక కాలం, కల్పనా కథల వైపు తిరుగు కాలం. ఏ కాలం ఇది? అంత్యకాలమే. ఇప్పుడు చెప్తున్నా వినండి. అంత్యకాలంలో ఏమేం జరుగుతాయి? మొట్టమొదటిది, హితబోధను విసర్జించి తమ శరీర సంబంధమైన దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారట. అంటే బోధకులు సంఘాన్ని పోగు చేయటం కాదు, సంఘమే బోధకులను పోగు చేసుకుంటుందట. ఎలాంటి బోధకుల్ని పోగు చేసుకుంటుంది అంటే, తమ స్వకీయమైన దురాశలకు సపోర్ట్ చేసేటువంటి బోధ ఎవరైతే చేస్తారో ఆ విధమైన బోధకులను సంఘమే పోగు చేసుకుంటుందట. అంటే హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ,
ఖండించుట, బుద్ధి చెప్పుట, హెచ్చరించుట, దిద్దుబాటు చేయుట. ఇలా కాదు, ఇలా జీవించాలి అని పద్ధతులు నేర్పుట. శ్రమలు లేని సుఖ విలాసవంతమైన జీవితం కాదు. అవసరమైతే దేవుని కొరకు ఘోర శ్రమలకు కూడా మనం సిద్ధపడాలి అని శ్రమలకు సిద్ధపరిచే బోధ. ఈరోజు శ్రమలను సంఘం ఎదుర్కోవాలి. రాకడలో, అంత్య దినములలో, యేసుక్రీస్తు రెండవ రాకడలో కూడా సంఘము శ్రమలను ఎదుర్కోవాలి అని చెప్తే కొంతమందికి నచ్చట్లా. ఒకడన్నాడు, ప్రలోభాన్ని ఆశించి మీరు అది బోధిస్తున్నారు అన్నాడు ఒక ప్రబుద్ధుడు ఫోన్ చేసి. క్రీస్తు సంఘము అంత్య అబద్ధ క్రీస్తు పరిపాలనలో అగ్ని పరీక్షలో నిగ్గుదేలవలసి ఉన్నది అని నేను బోధిస్తే ఒక ప్రబుద్ధుడు ఫోన్ చేసి తమ్ముడితో అన్నాడు. ఏమన్నాడో తెలుసా? ప్రలోభానికి మీరు ఆశించి సర్పబోధ చేస్తున్నారు అన్నాడు. ప్రలోభానికి ఆశించి. నాకు చిక్కినట్టయితే నేను ఇంకొక మాట చెప్పేవాడిని. ఎవడ్రా ప్రలోభ పెట్టింది? దౌర్భాగ్యుడా. దౌర్భాగ్యుడు అంటే తిట్టు అనుకోవాకండి, భాగ్యము పోగొట్టుకున్నవాడు. అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అంతేగా, సత్యాన్ని వదిలిపెట్టుకున్నాడు, సత్యం పోగొట్టుకున్నాడు దౌర్భాగ్యుడే. ఎవర్రా ప్రలోభానికి లోనై బోధ చేస్తుంది? శ్రమలు ఉన్నాయంటే ఇచ్చేవాడు కానుకిస్తాడా? లేకపోతే ఏ శ్రమ ఉండదు మనకు హాయిగా ఉంటుందంటే కానుకిస్తాడా? మనకే నొప్పి ఉండదు, అన్ని దీవెనలే, అన్ని ఆశీర్వాదాలే, అన్ని భోగాలే. నువ్వు ఏదన్నా చేయి, దేవుడు నీకు తోడై ఉన్నాడు, మస్తుగా ఆశీర్వదిస్తాడు అనే దానికి ప్రజలు స్పందిస్తారా? అబ్బాయి, దేవుని కోసం అవసరమైతే చావాల్సి వచ్చింది, హతసాక్షి మరణం పొందాల్సి వచ్చింది, బాబు సిద్ధంగా ఉండండి అంటే జనం అబ్బా ఏం బోధ చేశారు అయ్యగారు, ఇదిగో తీసుకోండి అని ఇస్తారా? ఏ బోధను బట్టి ప్రజలు స్పందిస్తారు? ఏ బోధకు ఎక్కువ ప్రజలు స్పందిస్తారు? ఏ బోధను ఎక్కువ ఇష్టపడతారు? ఎలాంటి బోధకుల్ని ఎక్కువ ఫాలో అవటానికి ఇష్టపడతారు? వాళ్ళ శరీర సంబంధమైనటువంటి సమస్యలకు పరిష్కారం సూచించేటువంటి భక్తులను ఎక్కువ మంది ఫాలో అవుతారు. మనకి రెండూ ఉన్నాయి. దేవుని కృపలో, దేవుని చిత్తములో అవసరతలకు సహాయం ఇవ్వగలడు, అవసరమైతే పరీక్షలో మనల నుంచి శ్రమలకు కూడా అప్పగించగలడని రెండూ బోధించేటువంటి భక్తుల్ని తక్కువ మంది ఫాలో అవుతారు. నేను చాలామంది భక్తుల్ని, పెద్ద వయసున్న భక్తుల యొక్క ఛానల్స్ అన్ని ఫాలో చూస్తుంటాను. నేను సత్యం చెప్పి, సత్య సంబంధమైనటువంటి ఉపదేశం చేసి శ్రమలకు సిద్ధపరిచే వాళ్ళని, సత్యవాక్యాన్ని లోతుగా బోధించే వాళ్ళని ఎక్కువ మంది పట్టించుకోవటంలా నాకు బాగా అర్థమైపోయింది. దాన్ని బట్టే కన్ఫామ్ చేసుకున్నా. ఏమని అంటే, ఇది అంత్యదినమే, ఇది అంత్యదినములే. తమ స్వకీయమైన దురాశలకు అనుగుణ్యమైన బోధకులను పోగు చేసుకొని, ఆ సహోదరుడు అంటాడు, ఆ సహోదరుడలే మనవాడిని ప్రబుద్ధుడు అన్న ఇబ్బంది లేదులే, ఫోన్ చేసి మరి శ్రమలలో సంఘం ఉండదో, ఉందని చెబితే అది సర్పబోధ అన్నాడు. కడుపులో మండిపోయింది. శ్రమలకు సిద్ధపరిచేది దేవుని వాక్యం. శ్రమలు లేవు, సుఖము, విలాసవంతమైన జీవితం అని చెప్పేది సత్యం కాదు. అది సత్యబోధ కాదు. తాను సర్పబోధలో ఉండి మనల్ని విమర్శించాడు. ఎవడు సర్పబోధలో ఉంది, ఎవడు దుర్బోధలో ఉంది? దేవుని యొక్క సంఘము కడవరి కాలములో అగ్ని పరీక్షల చేత శుద్ధ సువర్ణమై మొత్తం కల్మషమంతా కడగబడినదై మేలిమి బంగారై ఎత్తబడాలి. అది వాక్యం. శ్రమలు లేవు కాదు. ప్రభువు చిత్తమైతే హతసాక్షులం కూడా అవ్వాల్సి ఉంటుంది. దానికి కూడా మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. అది విశ్వాసం. అంతేగాని అమ్మో నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడే నేర్పరి సుమతి అని
ఏముండదు ఏముండదు ఏముండదు. ఏం బోధ? అది చేయమంటాడు నన్ను. నేను వాడు పిలిస్తే వచ్చానా సేవకి? ఏసై పిలిస్తే వచ్చానా? మరి ప్రభువు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు. లెక్క చేసే ప్రసక్తే లేదు. సత్యం ఏదో రేపు అక్కడ తేలుస్తాడు. రాకడలో తేలిద్దిగా. సంఘం ఉంటుందో శ్రమలకు ముందే ఎత్తబడిద్ది అనేది రేపు రాకడలోనే తేలిద్ది. ఎందుకు అనవసరంగా ఇప్పుడు? అవసరం లేదు. కానీ నన్ను ఫాలో అయ్యే బిడ్డల్ని మాత్రం 2 రకాలుగా నేను ప్రిపేర్ చేస్తా. దేవుడి చిత్తం అయితే ఇహమందు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. ఒకవేళ శ్రమలకే నిన్ను అప్పజెబితే దానికి కూడా నువ్వు సిద్ధపడి ఉండాలి. షాలేం రాజు అనేవాడు 2 చెప్తాడు. వేదన పడుతున్న వానికి ఆదరణ దొరుకుతుంది, బాగానే ఉన్నానని అనుకునే వానికి అవసరమైతే సిద్ధపడి ఉండు బాబు అనే హెచ్చరిక దొరుకుతుంది. జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు వీళ్ళే పోగు చేసుకున్నారు అన్నాడు. ఎంత భయంకరమైన మాట చూడండి. వాళ్ళే నిర్ణయించుకుంటారట, ఇతడు కాదు మనకి, ఇతడు కరెక్ట్, ఇదిగో మనకు అనుకూలమైన బోధ వీళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర ఉందని తమ దురాశలకు సహకరించేటువంటి బోధకులు ఎవరైతే ఉందో వాళ్ళందరినీ కుప్పేసుకొని లైన్లో పెట్టుకుంటారు. ఇక వాళ్ళ మాటలే వింటారన్నమాట పొద్దస్తమానం. హితబోధ ఏదన్నా ఉంది, ఆరోగ్యకరమైన బోధ, దాన్ని పట్టించుకోరు. అంత్య దినములలో మనుషులు ఎలా మారిపోతారో చెప్తున్నాను. నంబర్ 1, హితబోధను ఒప్పుకోరు. హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ. మరి ఏ బోధని ఇష్టపడతారంటే స్వకీయ దురాశలకు సపోర్ట్ చేసే బోధని ఇష్టపడతారు. 1. 2వది, కడవరి కాలములో దయ్యముల బోధ యందు విశ్వాసం ఉంచుతారన్నాడు. దయ్యములు ఏం బోధిస్తాయి? సత్యమా అసత్యమా? ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం బాపట్ల దైవజనులు జక్రయ్య అనేటువంటి దైవజనుడు రాశాడు, క్రైస్తవుండా కదలి రావయ్యా అని. అప్పుడేమో దొరల భత్యముల మీద భ్రాంతులుంచి ఆ పాట తీసేయాలి ఇప్పుడే. ఏమండి? అప్పుడేమో దొరల భత్యములపై భ్రాంతులు నిలిపి సత్యవాక్యమును సంతలో దులిపారన్నాడు. ఇప్పుడు ఇంకా వేరే విధంగా, ఇప్పుడు దొరల భత్యాలు దొరకట్లేదు కనుక ఇక వేరే భత్యాల మీద. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల భత్యములపై భ్రాంతులు నిలిపి. సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల భత్యములపై భ్రాంతులు నిలిపి. చిత్రముగా అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించి, చిత్రముకు అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించి, సూత్రధారుల చేరరాదయ్యా సుఖభోగమిడిచి సత్యవాక్యము చాటరావయ్యా. సూత్రధారుల చేరరాదయ్యా సుఖభోగమిడచి సత్యవాక్యము చాటరావయ్యా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు నీ శిలువ శక్తిని చాటవేవయ్యా. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల భత్యములపై భ్రాంతులు నిలిపి. చిత్రమగు అనుకూల బోధ, అనుకూలమైన బోధ. ఈ బోధ అందరికి అనుకూలంగా ఉంటుంది, అందరూ సపోర్ట్ చేస్తారు. అమ్మో ఇలా బోధిస్తే నొప్పి తగులుద్ది, ఆత్మలు నొచ్చుకుంటారు, మనల నుంచి వేరైపోతారు అనే భయంతో వాళ్ళకి ఫేవరబుల్గా ఉండేటట్టు అనుకూలమైన చిత్రమగు అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించే సూత్రధారుల చేరరాదయ్యా సుఖభోగమిడచి
సత్యవాక్యము చాటరావయ్యా. నువ్వే తీర్మానం చేయి, నువ్వే కంకణం కట్టు. క్రైస్తవుడా, సేవకుడా, ఇలాగ అయిపోయారు నాయన. గొప్ప గొప్ప భక్తులు సైతం ధన వ్యామోహంలో పడిపోయి ఇలాగ సత్యవాక్యము నుండి ప్రజలను మళ్లించారు. ఎంతకాలం నువ్వు మూలన కూర్చుంటావురా బాబు? లేచి సత్యము చేతబట్టుకొని సత్యవాక్య ఖడ్గమును ఝుళిపించి దయ్యపు బోధల ఆట కట్టించు బాబు అని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిత్రమగు అనుకూల బోధ తమ స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను. అది అనుకూల బోధ అంటే అది అందరికీ ఆమోదంగా ఉండాలి, అందరికీ ఆమోదంగా ఉండాలి. ఎవడికి నొప్పి తగలకూడదు, ఎవడు ఇబ్బంది పడకూడదు. ఏది సంఘంలో కొన్ని సంఘాలు ఉన్నాయి, కన్నించి వాక్యం చెబితే దెబ్బకి ట్రాన్స్ఫర్. పాస్టరు అబ్బో నిప్పులు జరుగుతున్నాడే, ఆయన పనికిరాడు, మనకే పెట్టేసేయండి, అర్జీ పంపించేసేయండి వేరే ఊరు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని కానీ ఊళ్ళో నుంచి నక్సల్స్ ఏరియాలో వేసినట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సిన్సియర్ సేవకుడిని అడ్రస్ లేకుండా పంపించే సంఘాలు ఉన్నాయి. పేరుకే పాస్టర్, పెత్తనం అంతా వేరే వాళ్ళదే. అట్లాంటివి కూడా చూశాను నేను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యమును ప్రేమించువారలారా, వినండి, బాగా వినండి. అంత్య దినములలో ఏమేం జరగబోతున్నాయో యేసయ్య చెప్పాడు. ఫస్ట్ ఏం చెప్పాడండి? హితబోధకు చెవినీయక దురాశలకు సపోర్ట్ చేసేటువంటి అనుకూల బోధకు తమ మనస్సునిస్తారు. 2, దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచుతారు. 3, కల్పనా కథల వైపు తిరుగుతారు. సత్యవాక్యం పట్టించుకోరు, కల్పనా కథల వైపు తిరుగుతారు. 4, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉంటారు. నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్టు విశ్వాసులలో విశ్వాసము లేని భక్తి, రోషము లేని భక్తి, పట్టుదల లేని భక్తి వచ్చేస్తుంది. అంతేకాదు ప్రేమ లేని వ్యక్తులు తయారవుతారు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుందన్నాడు మత్తయి సువార్త 24వ అధ్యాయములో. నీ రాకడకు యుగ సమాప్తికి సూచన లేవని శిష్యులు అడిగినప్పుడు యేసయ్య చెప్పిన మాట అది. ఏ మాట? అక్రమం విస్తరిస్తుంది, క్రమం తప్పుతారు అందరూ కూడా. అక్రమం అయిపోతుంది ఎక్కువ శాతం. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. దేవుని మీద ప్రేమ చల్లారిపోతుంది, సాటి సహోదరుడి మీద కూడా ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ లేని వ్యక్తులు నిలబడిపోతారు అన్నాడు, ఇట్లా తయారైపోతారు అన్నాడు. ఈ 5 రకాలు గుర్తుపెట్టుకోవాలి. అంత్యదినములలో ఏమేమి అవుతారు అనేది ఒకటి మెయిన్ హెడ్డింగ్ పెట్టుకొని కింద రాయాలన్నమాట. ఏమేమి అవుతారంటే కల్పనా కథలకు చెవినిస్తారు, దయ్యముల బోధకు లోబడతారు, అనుకూల బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు. ఇది 3. 4వది పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వ్యక్తులుగా ఉంటారు. 4 అయిపోయిందా? 5వది అక్రమం విస్తరించి అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, ప్రేమ లేని వ్యక్తులు తయారవుతారు. 5 ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. దేవుని భక్తులే కానీ దేవుని ప్రేమ లేనందున దేవుని ఎరగనట్టే ఉంటారు. 6వది దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమించడానికి ఇష్టపడే వ్యక్తులు తయారవుతారు. దేవుని కంటే కూడా సుఖానుభవం ఎక్కువ కావాలి. ఏ నొప్పి తగలకూడదు, హాయిగా ఉండాలి జీవితం, పూల మీద నడకలాగా ఉండాలి. వాక్యమేమో మనకి ముళ్ళ మీద నడక బోధించింది, ఇరుకు మార్గాన్ని బోధించింది. కానీ వీళ్ళు మాత్రం దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవమును, కమ్మని తిండి, కంటి నిండా నిద్ర, ఒంటి నిండా సుఖం. ఇది 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 6 సంగతులు. అంత్య దినాల్లో మనుషులు ఎలా తయారవుతారు, ఏ విధంగా మనం సంఘాన్ని చూడవచ్చు అని. ఇక 7వ సంగతి
భూమి మీద మనుష్య కుమారుడు వచ్చున్నప్పుడు ఇలాంటి విశ్వాసము కనుగొనునా? విశ్వాసం అసలు కనుగొనునా? ఎలాంటి విశ్వాసం అంటే ఆమె మొండికి తిరిగి పదే 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 ఆ న్యాయాధిపతి, అన్యాయస్తుడైన న్యాయాధిపతిని పదే 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 ఆయన పాదాలు ఆశ్రయించి మేలు పొందినట్టు దేవుని నమ్మి దేవుని పాదాలు పదే పదే ఆశ్రయించి మొర్రపెట్టి విజయం సాధించేటువంటి భక్తులు కనపడతారా అని అంతటి ప్రార్థనా పరులు, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని దగ్గరే యాచించేటువంటి ప్రార్థనా పరులు అంత్య దినములలో తక్కువైపోతారు అని అర్థం వచ్చేటట్టు మాట్లాడాడు. అంత్య దినాల్లో ఎట్లా అవుతారంటే 7 సంగతులు చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా. ఇట్లాగా అయిపోతారు అన్నాడు. మరి ఎప్పుడన్నా ఈ అంత్య దినాలు అంటే ఎప్పుడో కాదు, ఇప్పుడు ఆల్రెడీ వచ్చినాయని చెప్తున్నాను నేను. యేసయ్య రెండవ రాకడకు ముందు కొన్ని సంవత్సరాల ముందు ఇలాగుంటుంది. మరి యేసయ్య రాకడ ఘట్టము ఇక అంత్య క్రీస్తు పరిపాలనప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, అంత్య అబద్ధ క్రీస్తు పరిపాలన లైన్లోకి వచ్చేసరికి సంఘము చాలా వరకు సరిచేయబడి ఒక కొలికొచ్చే దశకు వచ్చేస్తుంది. ఇప్పుడేమో మలినమైపోయి గందరగోళంగా అస్తవ్యస్తంగా ఉంది. ఇదంతా అంత్య అబద్ధ క్రీస్తు పరిపాలన సమీపం అయ్యే కొద్దీ షేపు మారిపోయి ఇక రాకడకు అనుకూలమైన సంఘముగా రూపుదిద్దుకుంటుంది. ఇందులో ఒక హెచ్చరిక ఉంది, ఒక నిరీక్షణ ఉంది. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇప్పుడు నేను చెప్పిన ఈ మ్యాటర్లో ఒక హెచ్చరిక, ఒక వార్నింగ్ ఉంది, ఒక నిరీక్షణ కూడా ఉంది. వార్నింగ్ ఎప్పటికంటే ప్రస్తుతానికి, నిరీక్షణ ఎప్పటికంటే ఆయన రాకడకు ముందు సంఘం ఉండబోతున్న తీరు. ఇప్పుడు ఉదాహరణకి ఆయన రాకడికి వచ్చేదాకా సంఘం ఇలానే ఉంటే, ఇంత అస్తవ్యస్తంగా ఉన్న సంఘాన్ని తీసుకెళ్ళి ఏం చేసుకుంటాడు? ఇప్పుడు మొహం గడకుండా, సరిగా చీర కట్టుకోకుండా, సరిగా ఆభరణాలు పెట్టుకోకుండా, అంత దరిద్రంగా ఉండి దుర్గంధపూరితంగా ఉన్న అమ్మాయికి పెళ్ళి ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు సంఘ పరిస్థితి అలాగుంది. అస్తవ్యస్తంగా, గందరగోళంగా, స్వయం వైరుధ్యం అన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు సంఘం పరిస్థితి. అలాంటి కండిషన్లో ఈరోజు మనమున్నాం. స్వయం వైరుధ్యం అంటే తన్ను తానే వ్యతిరేకించుకొనుట. సంఘం ఈరోజు తన్ను తానే దాడి చేసుకుంటుంది, తన్ను తానే గాయపరుచుకుంటుంది. దేవునికి స్తోత్రం. ఇలాంటి అస్తవ్యస్తంగా ఉన్న సంఘాన్ని తీసుకెళ్ళి ఏం చేసుకుంటాడు? ముందు సిద్ధపరచుకుంటాడు. అక్కడ సింహాసనం ఎక్కడానికి తగినటువంటి వ్యక్తిగా ఈ ఆయన పట్టమహిషి, భూమి మీద ఉన్న వధువు సంఘము రెడీ అవుతుంది. అయితే అలా రెడీ కావటానికి ముందుండే దశ ఇప్పుడు మనమున్న దశ. ఈ దశలో మనకు చాలా చాలా డేంజర్ ఉందన్నట్టు. అందుకే దేవుడు ఈ మాట ప్రకటింపజేస్తున్నాడు. అందుకు మాట్లాడుతున్నా. ఇప్పుడున్న పరిస్థితులు మనం గమనించి చూస్తే మునుపు లేనంత శోధన ఈనాడు మన భక్తికి ఉంది. మునుపు భక్తులకు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, మనకున్న పరిస్థితులు వేరు. ఆనాడు వాళ్ళకి మొదటి శతాబ్దపు క్రైస్తవ్యానికేమో ఒక విధమైన శోధన, ఈ అంత్య దినముల క్రైస్తవ్యానికేమో మరొక విధమైన శోధన. ఆనాడేమో సాతాను వాళ్ళ ప్రార్థనా జీవితాన్ని, సువార్త పరిచర్యను బలముతో, అంటే శారీరక బలముతో అడ్డుకున్నాడు. అధికారులను అప్రమత్తం చేసి అపోస్తలులు సువార్త ప్రకటించకుండా, ప్రార్థన చేయకుండా, సత్యాన్ని వ్యాపింపజేయకుండా వాళ్ళు జులుం ప్రదర్శించారు. సైతాను ప్రేరణతో ఎక్కడోళ్ళని అక్కడ తొక్కి పట్టారు. అది ప్రారంభపు క్రైస్తవ్యానికి జరిగినది. సింహాలకు ఆహారంగా వేశారు. ఆడు నీరో చక్రవర్తి ఉన్నాడు, మహా దుర్మార్గుడు. క్రైస్తవులను సింహాలకు ఆహారంగా వేసి ఆ సింహాలు వాళ్ళని చీల్చి చెండాడుతుంటే చూసి పక్కపక్క నవ్వేవాడు. అంతేకాదు,
వాడు రాత్రి వేళ తోటలో సంచరించేటువంటి సమయంలో క్రైస్తవులను స్తంభాల కట్టేసి తారు పోయించి నిప్పు ముట్టించి వాళ్ళు కాలిపోతుంటే ఆ కాలుతున్నటువంటి ఆ వెలుగులో నడిచిన దౌర్భాగ్యుడు నీరో, దుష్ట నీరో. అంటే శారీరకంగా టార్చర్ చేసి సంఘాన్ని అణిచేయాలని చూశాడు. అయినా అది వల్ల పడలా, అది సాధ్యం కాలా. అందుకని వాడిప్పుడు బ్రెయిన్ వాడుతున్నాడు. ఎవరు? సైతాన్ బ్రెయిన్ వాడుతున్నాడు. నేను జులుం ప్రదర్శిస్తే, ఒత్తిడి చేస్తే ఇది విస్ఫోటనం చెందుతుంది, ఇప్పుడు ఏం చేస్తే ఇది బొబ్బు ఉంటుంది అని ఆలోచించి వాడు స్కెచ్ మార్చాడండి. మార్చి ఇప్పుడు అంత పక్కాగా గీసి పెట్టాడు టోటల్ సార్వత్రిక సంఘం అంతటికి కూడా. భూమి మీద సాతానుకు శత్రువులు ఎవరన్నా ఉన్నారు అంటే మనమే, సంఘమే. భూమి మీద సాతాను ఎవరితోనైనా యుద్ధం చేస్తాడు అంటే మనతోనే, సంఘముతోనే. భూమి మీద సాతానుకు తలనొప్పి ఏదన్నా ఉంది అంటే భూమి మీద దేవుని రాజ్యంగా ఉన్న సంఘమే, అంటే మనమే. సాతాను నిరంతరం ఎవరినన్నా కనిపెడతాడు అంటే మనల్నే, సంఘాన్నే. కాబట్టి ఇప్పుడు వాడు మిగిలిన వాళ్ళు ఎవరి గురించి ఆలోచించడు, వాళ్ళంతా చచ్చిన స్థితిలో వాడి గుప్పెట్లో ఉన్నారు. వాడికి ఇప్పుడు నిరంతరం డేంజర్ ఎవరంటే మనమే. కాబట్టి ఈరోజు మనల్ని కత్తి చేత బెదిరించట్లా, ఈట చేత బెదిరించట్లా, లేకపోతే శిక్షల చేత బెదిరించకుండా బుర్రను వాడి బొబ్బో పెడుతున్నాడు వాడు. వాడు వాడి బుర్రనే బొబ్బో పెడుతున్నాడు ఈనాటి సంఘాన్ని. దానికోసం వాడు టెక్నాలజీని వాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం వాడుతున్నాడు? టెక్నాలజీ వాడుతున్నాడు. రకరకాల వ్యాపకాలను మనకు అందుబాటులోకి తెచ్చాడు బ్రదర్. ఎవరికి? సంఘానికి. బోధను అలాంటి దాన్నే లైన్లోకి తీసుకొచ్చాడు, వాతావరణం కూడా అలాంటి దాన్నే క్రియేట్ చేశాడు, టెక్నాలజీ కూడా అలా అందుబాటులోకి తెచ్చాడు. 3 రకాలుగా త్రివిధ వ్యూహం అన్నట్టు 3 విధముల వ్యూహం అని చాలా చక్కగా మనల్ని బొబ్బో పెట్టే అద్భుతమైన ఐడియాలజీని డెవలప్ చేసుకున్నాడు వాడు. క్రైస్తవుడికి పతనం ఏంటో తెలుసా? సుఖభోగమే. క్రైస్తవుడికి అగ్ని ఏంటో తెలుసా? ప్రజ్వలింపజేసేది ఏంటో తెలుసా? శ్రమయే. అవునండి, శ్రమే. ఇప్పుడు కొన్ని నీళ్ళల్లో మురికి నీళ్ళు ఉంటాయి. మురికి నీళ్లు మనిషి తాగితే ఏమవుతాడయా? బురద నీళ్లు, మురికి నీళ్లు, సంవత్సరాలు నిలవ ఉన్న హేయమైన నీళ్లు మనిషి తాగితే బతుకుతాడా? చెప్పండి, బతకడుగా. కానీ ఆ మురికి నీళ్లలోనే, ఆ మలినమైన, ఆ దుర్గంధపూరితమైన హేయమైన నీళ్లలోనే మొక్క బతికిద్ది. కొన్ని చోట్ల మనం చూస్తాం, గుర్రపు డెక్క అని ఒక ఆకు వస్తుంది. ఎంత పచ్చగా ఉంటుందో అది. ఆ సంవత్సరాలు స్టాక్ ఉన్న నీళ్ళలోనే వచ్చేస్తుంది ఆకు. గుర్రపు డెక్క అంటారు దాన్ని. ఆకు తెలుసు కదా, తెలుసా మీకు? మొత్తం కమ్మేస్తుంది మొత్తాన్ని. అంటే మనకు ఏది ప్రాణహానో అది దానికి ఆక్సిజన్ అన్నట్టు, అదే దానికి ప్రాణవాయువు అన్నట్టు. కార్బన్ డైఆక్సైడ్ మనకి డేంజర్ అయితే అదే దానికి జీవం అన్నట్టుగా ఒక మొక్క వచ్చేస్తుంది. లోకం మొత్తానికి శ్రమలు ఇబ్బంది అయితే క్రైస్తవ సంఘానికి శ్రమలే దీవెన. కొట్టు గట్టిగా కొడితే చప్పట్లు గట్టి కొట్టు గట్టిగా. మంది విచిత్రమైన జీవితం, లోకానికి వేరైన జీవితం, వ్యతిరేకమైన జీవితం అంటే అదే మరి. శ్రమలు లోకానికి హింస, ఇబ్బంది అయితే ఆ శ్రమలు మనకి జీవన శక్తి అన్నమాట. అదే మనకి జీవదాయకం, అదే మనకు ప్రాణప్రదం. కానీ అవి మనకు లేకుండా చేయటానికి వాడు జాగ్రత్త తీసుకుంటున్నాడు. లూసిఫర్ గారు. ఎవరు? లూసిఫర్ గాడు. మీరు గమనించి చూడండి,
శ్రమ పడుతున్నప్పుడు మన భక్తి జీవితం ఎలా ఉంటుందో చూడండి. ఏ నొప్పి లేకుండా హాయిగా కథ దొల్లిపోతున్నప్పుడు ఎలా ఉంటుందో చూడండి. మీరే చెప్తారు సాక్ష్యం. కఠినమైన శ్రమలలో ఉన్నప్పుడు పరిశుద్ధ జీవితం, మోకాళ్ళ ప్రార్థన అనుభవం, దీన మనస్సు, సాత్వికం, మృదుత్వం, కోమలత్వం అన్నీ ఇంకేం లేదు, రెండో యేసు ప్రభువేమో అన్నట్టు ఉంటుంది మన భక్తి. మనం పాడు కావాలంటే సైతానుగాడు పెద్ద రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. సుఖపెడితే చాలు, భ్రష్టు పట్టిపోతాం మనం. దేవునికి స్తోత్రం. ఏం చేస్తే మనకు బాగా సమృద్ధి వచ్చేటట్టు జాగ్రత్త తీసుకొని బాగా సుఖపడే మార్గంగా మనకి వేరే వేరే వ్యాపకాలు అందుబాటులో తెచ్చి టైం ఖర్చు అయ్యేటట్టు చేస్తే చాలా అయిపోయింది. ఆనాడు వాళ్ళు సమయ పాలన విషయంలో వాళ్ళకి ఈరోజు మనకున్నన్ని వ్యాపకాలు లేవు. అదిటి ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉంది. ఈ సెల్ ఫోన్లో లైవ్లో అనేక మంది వాక్యం వింటున్నారు. పొద్దస్తమానం వాక్యమే వింటారా? పొద్దస్తమానం వాక్యమే వింటారా? ఇది మంచిదే, వాక్యం కొరకు మాత్రమే వాడితే. కానీ వాక్యం మన వాళ్ళు చూసే వాటన్నిటిలో ఒక భాగం అన్నమాట. ఉదాహరణకి 100లో ఇది ఒక 20% మాత్రమే, 80% మొత్తం వేరే వేరే. యథార్థవంతులు నిజం చెప్పండి, చేతులెత్తి అవునా కాదా? అబద్ధాలు ఆడితే దేవుడు చూస్తున్నాడు, తాట తీస్తాడు. చెప్పండి. కొద్దిమంది భక్తులే ఉన్నారు, కొద్దిమంది భక్తులు ఉన్నారు అచ్చంగా దీన్ని వాక్యానికి మాత్రమే వాడి తర్వాత పక్కన పెట్టే వ్యక్తులు కొద్దిమంది ఉన్నారు. కొద్దిమంది అంటే ఊరికొచ్చి వేళ్ల మీద లెక్కేసుకోవచ్చు అంతే, మళ్ళా ఎక్కువ లేరు. ఊరికొచ్చి వేళ్ల మీద లెక్క అంటే ఒక ఊర్లో 2000 మంది జనాభా ఉంటే ఏ 10, ఏ 8, ఏ 6 ఉంటారు దీన్ని కంట్రోల్ చేసుకునేవాళ్ళు. ఇక ఎక్కువ శాతం మంది ఇప్పుడు ఈ 2 అయిపోగానే, ఈ టైము, ఈ కూటాలు అయిపోగానే తర్వాత దీన్ని దేనికి వాడతారో మనకు తెలుసు. ఈరోజు టైంని చాలా తేలికగా తినేస్తుంది ఇదే. టెక్నాలజీలో దీన్ని బాగా డెవలప్ చేశాడు, అన్ని అందుబాటులోకి తెచ్చాడు. ఈరోజు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని రకాలుగా చెడిపోవడానికి దీన్ని అద్భుతంగా వాడుతున్నాడు. దీని ద్వారా జరిగే మంచి ఘోరంత అయితే చెడు కొండంత అన్నట్టు ఉంది ఇప్పుడు దీని పరిస్థితి. కొంతమంది మళ్ళీ ఆవేశపడకండి లైవ్లో ఉన్నోళ్ళు, అదేంటన్నయ్య దీనివల్లే కదన్నయ్య మీరు మాకు దొరుకుతుంది, అమ్మా దీనివల్లేనమ్మా, మంచిదేనమ్మా, అంతవరకే వాడితే ఎంత ధన్యత, కానీ నీ వల్ల కాదే, తర్వాత దానిలో ఉన్న అయస్కాంతపు శక్తి నిన్ను లాగుద్దే. అవునండి, ఆడవాళ్ళని కొన్ని చిన్న కోడలు, కార్తీక దీపం, అత్తారింటికి దారి, పెద్ద కోడలు, చెప్పండి ఇంకా పేర్లు ఉంటాయిగా. ఏమండి ఇవన్నీ ఆడవాళ్ళని కొన్ని లాగుతుంటే మగవాళ్ళనేమో ఫేస్బుక్, వాట్సాప్లో పంపబడేవి, యూట్యూబ్లో, మొన్నటిదాకా ఏదైనా టిక్ టాక్ ఒకటి. ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డ్యాన్సులు వేయటం, పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేయటం, అందులో పెట్టడం. సో పైకి అంటూ ఉంటే వస్తూ ఉంటాయి, ఎన్ని వందలు వేలు వస్తూ ఉంటాయి. ఈరోజు పరిస్థితిని చూస్తే, ఆనాటి భక్తి పరిస్థితిని చూస్తే ఎంత తేడా ఉందో మీరు ఖచ్చితంగా ఊహించగలుగుతారు. ఆనాడు ఈ వ్యాపకాలు లేవు, రేడియోనే అంతంత మాత్రం, టెలివిజన్ లేదు, సెల్ ఫోన్ లేదు. ఆ కఠినమైన రోజులు, ఎంత ఈ అభివృద్ధి చెందని రోజుల్లో మనిషికి ఇన్ని వ్యాపకాలు లేవు గనుక ఇక ఖాళీ సమయం అంతా కూడా పుస్తక అన్వేషణ, పుస్తక పఠనము, వాక్య ధ్యానము, ఏకాంతంగా ప్రార్థనలో గడుపుట, చక్కగా ప్రకృతిలో దేవుణ్ణి ఆరాధించుట, దేవునితో గడుపుట, దేవునిలో ఆనందించుట, దేవునితో మాట్లాడుకొనుట, దేవుణ్ణి సేవించుట, దేవుని గురించి మాట్లాడుకొనుట, ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకొని ఏకాంతంగా దేవునితో ఉపవాసాలతో పెనుగులాడుట, ఒకరితో ఒకరు దేవుని గురించి మాట్లాడుకొనుట, భక్తి కొరకు రేపుకొనుట,
ఇత్యాది విషయాలు జరిగినాయి. మరి ఈరోజు రకరకాల వ్యాపకాలని, రకరకాల టైంపాస్ వస్తువుల్ని డెవలప్ చేసి మనకు అందుబాటులోకి తెచ్చి పెట్టేశాడు వాడు లూసిఫర్. అప్పుడేమో హస్తబలాన్ని ఉపయోగించాడు, సంఘం పండింది, అందుకని ఔడియా మార్చాడు వాడు. ఇప్పుడు ఔడియా మార్చి మనకు ఐడియాలను అందుబాటులో తీసుకొచ్చి పెట్టాడు. ఒక ఐడియా జీవితాన్ని మార్చేసిందని ఐడియా పెట్టుకొని అంతమైపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఐడియా జీవితాన్ని మార్చేసింది అన్నట్టుగా ఐడియా బ్రతుకుల్ని కూడా కొలాప్స్ చేస్తుందన్నమాట. ఎంతమందికి అర్థమవుతుందో? కాదని చెప్తారా? ఈరోజు ఎక్కడండి ఎక్కువ మంది నలుగురు కూర్చొని మనం ఏకాంతానికి పోదాం పాండి, దేవుని గురించి మనం కనిపెడదాం పాండి, ఈ రాత్రి మనం మేల్కొని కనిపెడదాం పాండి అనుకునే భక్తులు ఎక్కడున్నారండి? ఏ సంఘంలో ఉన్నారండి? ఈ రాత్రి మనము నిద్ర మేల్కొని పోదాము రండి, మనము దేవునితో ఏకాంతంగా కనిపెడదాం రండి అనుకునే భక్తులున్న సంఘం ఎక్కడుంది? రండి చెప్పండి నాకు. అరే పిలిచినా రాని పరిస్థితుల్లో ఉన్నారు ఈ దినాన. అమ్మా ఇంటికాడ ఖాళీయే కదా, వచ్చి సన్నిధిలో ప్రార్థనలో గడపచ్చు కదా, నలుగురుగా కూడుకొని ప్రార్థన చేయొచ్చు కదా అని చెప్పినా దిక్కులేదు ఇక్కడ. ఆ రోజుల్లో మనకు ముందు తరాల్లో నిద్ర మానుకొని కనిపెట్టుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసలు ఆ భక్తి, ఆ మొండితనం, ఆ దేవునికి సమయం ఇచ్చుట, ఆ పోరాటం, ఆ వాక్యాసక్తి ఈరోజు ఏదండి? కార్లు అందుబాటులోకి వచ్చినాయి, సెల్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చినాయి, ఏమండి రకరకాల వస్తువాహనాలు అందుబాటులోకి వచ్చినాయి, కాస్తో కూస్తో పనులు దొరుకుతున్నాయి, పైసలు చేతిలోకి వస్తున్నాయి, బతకటం పెద్ద కష్టమేం కానట్టుగా అయిపోయింది ఎక్కువ మందికి. కాబట్టి అంత ప్రెజర్ లేదు. ఆనాటి పరిస్థితి ఈనాడు లేదు భక్తిలో. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను చెప్పేది నిజం. అర్థమైందా? నేను కొత్తగా ప్రభువులో కళ్ళు తెరిచినప్పుడు కూడా కొంతమేర కనపడింది నాకు అది. నలుగురు సహోదరులు కూర్చొని దేవుని గురించి మాట్లాడుకొని మనం కనిపెడదామా ప్రార్థనలో? ఈరోజు నైట్ నేను ప్రార్థనలో దేవునితో గడపాలనుకుంటున్నాను అంటే నేను కూడా గడుపుతా. ఎక్కడికి వెళ్దాం? సన్నిధికి వెళ్దాం, లేకపోతే ఏకాంతంగా ఫలానా ప్రదేశానికి వెళదాం. అక్కడ కూర్చొని దేవా రాత్రంతా. సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి దైవజనులు అయితే సముద్ర తీరాలకు వెళ్ళేవాళ్ళు రాత్రుళ్ళు. సముద్ర తీరాలకు వెళ్ళి రాత్రుళ్ళు, చీకటి కదా, అట్లనే మోకాళ్ళుని ప్రార్థన చేసి, దయ్యాలు వాళ్ళ ముందు చిందులేసినవి చూసిన వాళ్ళు ఉన్నారు సేవకులు. దయ్యాలండి రియల్గా వాళ్ళని ఆత్మలో వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి ఆత్మలకు ఆ సౌకర్యం ఉంది. అవి కనబడాలనుకుంటే కనబడతాయి. దేవుడు వాటిని బయలుపరచాలనుకుంటే చూపిస్తాడు. వాటిని చూడగలిగే నేత్రాలు మనకి ఇస్తాడండి. కొంతమంది దయ్యాల ఆత్మలు కదా అవి కనపడతాయా అంటారు. ఈ భౌతిక నేత్రాల్లో కనపడదు, దేవుడు కళ్ళు తెరిస్తే కనపడతాయి. ఎలీషా దైవజనుడు తన పనివాని విషయంలో ఏమన్నాడు? యెహోవా వీడు చూచున్నట్లు వీని కండ్లను తెరువు అన్నప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి కాపుదలంతటిని కూడా అతడు చూచినట్టుంది. అలా చూశారు. ముంగమూరి దేవదాసయ్య గారి స్టోరీలో ఆ బుక్లో చదివా నేను, ఒకటి నవ్వు వచ్చింది. ఓ చిన్నోడు ఆయన దగ్గరికి వెళ్ళి, కుర్రోడు, అయ్యగారు నాకు కోరిక ఉందండి అన్నాడట. అబ్బాయి ఏంటది అన్నాడు. దయ్యాన్ని చూడాలని ఉంది అయ్యగారు అన్నాడు. ఏంటిది? దయ్యం గురించి ఇన్నిసార్లు విన్నాను, ఒక్కసారి కూడా చూడలేదు అయ్యగారు, ఒక్కసారి దయ్యాన్ని చూపించండి అయ్యగారు, నాకు చాలా కోరికగా ఉందన్నాడు. ఇప్పుడు వచ్చి దయ్యం అంటావు, సాయంత్రం వచ్చి చెప్పుపో నీ మాట వింటాను అన్నాడట. పొద్దున పోయాడు, సాయంత్రం వచ్చాడు. సాయంత్రం వేళ వస్తే, నువ్వేం చెప్పావో అది సాయంత్రం చెప్పు, నేను ఆలోచిస్తాను అన్నాడు. సాయంత్రం వచ్చాడు.
ఆయన ఒంటరిగా ఉన్నాడు, త్రోవ నిర్మానుష్యంగా ఉంది. ఈ అబ్బాయి వచ్చి ఆయన ముందు నిలబడ్డాడు. ఆ రోడ్డు మీద ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నారు, ఒక స్త్రీ వెళ్తూ ఉంది. ఇతను వచ్చి ఇక అయ్యగారు అవకాశం ఇస్తే ఈయన మ్యాటర్ మళ్ళీ పొద్దున్న చెప్పింది గుర్తు చేద్దాం అనుకున్నాడు. ఆయన ఏం చేశాడు, అబ్బాయి అదిగో ఆ వెళుతున్నామని ఒకరు నేను పిలిచానని పిలువయ్యా అన్నాడు. వెంటబడ్డాడు. ఆమె వెళ్ళిపోతూ ఉంది, చకచక నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. ఇతనే ఈ కుర్రోడు పరిగెత్తుతున్నాడు. ఇదిగో అమ్మా, ఇదిగో పెద్ద ఆయన పిలుస్తున్నాడు, నిన్ను అయ్యగారు పిలుస్తున్నాడు అమ్మా అంటే ఆమె వెనక్కి చూడట్లా. ఈ పరిగెత్తుతా ఉన్నాడు. ఎంత స్పీడ్గా పరిగెత్తినా ఈ మనిషి ఇంకా అంత దూరం కనపడుతుంది అతనికి. పరిగెత్తి 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 అందుకున్నాను రా బాబా అనేసరికి మళ్ళీ అంత దూరం కనపడుతుంది. ఇది ఇక్కడే ఉంది, అంత దూరం కనపడుతుంది ఏందని ఎంత పరిగెత్తి కూడా అందుకోలేక వెనక్కి వచ్చి ఆమెందయ్య గారు అసలు ఆగకుండా వెళ్తుంది, ఎంత పిలిచినా ఆగట్లేదు, పట్టించుకోవటం లేదు. అయ్యా అలా అందుకుందాని ఎంత పరిగెత్తినా అందుకోలేకపోయినాను అయ్యగారు అన్నాడట. అప్పుడు ఆయన చెప్పాడు, సరే లేకపోతే పోన్లే నువ్వెందుకు వచ్చావు అన్నాడట. పొద్దున్న చెప్పారుగా అయ్యగారు. ఏంటిది అన్నాడంట. అదే దయ్యాన్ని ఒకసారి చూపిమ్మని అడిగాను కదా, అది అందుకని ఇప్పుడు రమ్మన్నారని వచ్చాను అయ్యగారు అన్నాడు. ఇప్పుడు దాకా నువ్వు పరిగెత్తింది దాని వెంటేరా అన్నాడట. అబ్బాయి ఇప్పుడు దాకా నువ్వు పరిగెత్తింది దాని వెంటే అన్నాడట. ఏంది? అవును బాబు నువ్వు పరిగెత్తింది దాని వెంటే అన్నాడు. అయ్యగారు చూపిమని అడిగాను కానీ పరిగెత్తించమని అడిగాను. అమ్మ బాబోయ్ నా పరిస్థితి ఏమైపోయేదని గడగడగడలాడిపోయాట. భయపడకు అబ్బాయి, భయపడకు, దేవుని చూడాలని కోరుకోయా, దయ్యం ఎందుకు, దేవుని చూడాలని కోరుకో అబ్బాయి. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము, అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుము అని ఆయన ప్రార్థన చేసేవాడు. ఆ అబ్బాయికి చెప్పాడు, అబ్బాయి దేవుని చూడాలని కోరుకో, దేవుని సన్నిధి చూడాలని కోరుకో. అది మోషే కోరికే. దేవాని మార్గమును నాకు చూపించుమన్నాడు. దయ్యాలు చూపించనలా. వాటిని చూస్తే మనకేమన్నా కళ్ళు వెలిగించబడతాయా, నిత్య జీవం వస్తుందా, ఆత్మబలం పొందిద్దా? దేవుని చూడు నాయనా. మోషే కన్నులు దేవుని చూచినవి గనుక 120 ఏండ్లు కంటి చూపు తగ్గలేదు, కాలి సత్తువ తగ్గలేదు బాబు. ఆ కాళ్ళు దేవుని కోసం నడిచినాయి, ఆ కళ్ళు దేవుణ్ణి చూచినాయి. ఆ రెండు జీవసహితం అయిపోయినాయి, శక్తిహీనం కాలేదు చచ్చిపోయేంత వరకు. చివరికి మోషే చనిపోయింది కూడా యెహోవా మాట చొప్పున. నీవు వెళ్ళి చనిపో అని ఈయన చెబితే పోయి ఓకే ఇప్పుడు చచ్చిపోతున్నాను బొబ్బోని ఉంటాడు నాకు తెలిసి. తప్పించి ఏదో పేషెంట్ అయిపోయి ఏదో ఇదైపోయి జబ్బును బారిన పడి ఇది చనిపోయింది కాదు. 120 ఏండ్లు కంటి చూపు తగ్గలేదు, కాలి సత్తువ తగ్గలేదు దేవుని చూచిన కాళ్ళకు. హల్లెలూయా అని పంపించాడట. ఎంత అద్భుతమైన భక్తి సాధనో చూడండి. అంటే ప్రార్థన చేసి ఉంటాడు, ఆ చిన్నోడు వస్తాడు, ప్రభు ఒక్కసారి వాడు ఉబలాట పడుతున్నాడు, అది కనబడేటట్టు చేయనాయని అడుగు ఉంటాడు. దేవుడు చూపించాడు దాన్ని. ఈ వీడికి ఇంకా నాకు తెలిసి మళ్ళీ అడుగు ఉండడు అనుకుంటున్నాను నేను. చెమట్ల పట్టిన దాకా పరిగెత్తాడు కదా, అది ఎట్లా అందుతుందండి? అట్లా కూడా కనపడుతుందా అంటారు కొంతమంది. నేను 2 పర్యాయాలు చూసా. నమ్మరు ఒక్కొక్కడు, నాకు అనవసరం, నమ్మని వాగులో పడినా నాకు అనవసరం. నేను 2 పర్యాయాలు చూసా స్పష్టంగా. ఇక స్వప్న దర్శనంలో అయితే లెక్కలేనన్ని కొన్ని అనుభవించాం కూడా మేము. ఓసారి ఒక ఏరియాకి, అడవి ప్రాంతం ఒక ఏరియా ఉంది, ఆ ప్రాంతానికి దేవుని వాక్యం చెప్పడానికి నేను వెళ్ళాను. నాతో పాటు కిరణ్, దావీదు ఇద్దరు వచ్చారు. సాయంత్రం వేళ 5:30 ఆ ప్రాంతంలో మిద్దె మీద ఉన్నాం మేము. మిద్దె మీద ఉన్నాం. వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉన్నారు. దగ్గరగా 6 కావస్తుంది సాయంత్రం వేళ 6 అప్పుడు.
వాళ్ళు చూస్తూ ఉండగానే వాళ్ళ శరీరాల మీద చీమలు వస్తున్నాయి. ఫస్టు కిరణ్ ఒంటి మీద కనపడ్డది, దులిపేస్తూ ఉన్నాడు, ఈ చేతి మీద కనపడి దులిపేస్తే ఈ చేతి మీద కనపడుతుంది, రెండింటి మీద కనపడుతుంది, మళ్ళీ ఒంటి మీద కనపడుతుంది, దులుపుకుంటా ఉంటే వస్తూ ఉన్నాయి. ఇదేంది అన్న అని చుట్టూ చూస్తే పైన లేవు, పక్కన లేవు, ఎక్కడ లేవు, ఒంటి మీద చీమలు వస్తున్నాయి. ఏంటిది అది? సరే వదిలేసాయి. చూస్తూ ఉండగానే దావీదు ఒంటి మీద కనపడుతున్నాయి, మళ్ళీ దులుపుతా ఉన్నాడు, వస్తూ ఉన్నాయి. ఎటు చూసినా చీమ కనపట్టల్లా, పైనుంచి ఏమైనా పడుతున్నాయా కనపట్టల్లా, పక్క నుంచి ఏమైనా ఎక్కుతున్నాయా కనపట్టలే, ఎక్కడా చీమ జాడలేదు. ఒంటి మీద మాత్రం ఫుల్గా నా కళ్ళకు కూడా కనపడుతున్నాయి. ఇక నెంబర్ 3 నేనే, ఇక నా ఒంటి మీద కనపడాలి. కిరణ్ మీద కనపడ్డది, దావీదు మీద కనపడ్డది. ఇక నేను ఆలస్యం చేయకుండా తొందరగా మోకాళ్ళు వేయండి అన్నాను. మోకాళ్ళు వేయండి, ఏదో ప్రయోగతంతో జరుగుతుంది, మోకాళ్ళు వేయండి అని మోకాళ్ళు వేసాం. మోకాళ్ళు వేసి ఒక 15-20 నిమిషాలు ప్రార్థనలో ఉన్నాం, ప్రార్థన చేశాం. ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక్కటి కనపడలా. ఎలాగైతే బాడీ మీద కనిపించింది అలాగే మొత్తం మళ్ళీ అదృశ్యం అయిపోయింది. ప్రాక్టికల్గా కొన్ని అనుభవించా, 2 పర్యాలు చూసా. ఎలా కనపడేదని అడుగుతారే, ఒకసారి రండి నేను చెప్తా. ఇక్కడికి వస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కహానీలు కాదు, నిజమే. దురాత్మలు ఉన్నాయి. బైబిల్ అబద్ధం చెప్పిద్దా? యేసయ్య పరిచర్యలో దయ్యాలు వెళ్ళగొట్టేది ఒకటి లేదు. దయ్యమే లేకుండా ఏమి వెళ్ళగొట్టాడు మరి? అసలు వాళ్ళు ఎలా భక్తి సాధన చేశారు, ఎలా ఏకాంత ప్రార్థన చేశారు, ఎలా దేవునితో గడిపారు. ఈరోజు ఏదండి? ఈరోజు ఉందా? అలాగే వెళ్ళి దేవునితో ఏకాంతంగా గడపటం, దేవుని ముఖ ప్రత్యక్షత చూడటం, నలుగురు కలిసి మాట్లాడుకుని అలాగ దేవుని కోసం ఏకాంతంగా దేవునితో గడపటం, దేవుని వాక్యాన్ని తర్కించుకొని ధ్యానించటం, ఆత్మల కొరకు భారం కలిగి పరిగెత్తటం, సువార్త ప్రకటన చేయటం, దేవుని సన్నిధిలో ఉపవాసంతో కనిపెట్టుకోవటం. ఎక్కడుందండి అంత బిజీ షెడ్యూల్? జీవనోపాధి పనులు చేసుకోవాలి పురుషులు, రాగానే ఇంకా బోల్డ్ అన్ని వ్యాపకాలు అవన్నీ టైంపాస్ అంతా చేసుకోవాలి. జస్ట్ మైండ్ రిలీఫ్ కోసం అంతే. ఎవరు చెప్పినా ఇదే. దేనికోసం? లే బ్రదర్, ఎప్పుడు చూడండి నేను, జస్ట్ మైండ్ రిలీఫ్ కోసం. ఏదన్నా వర్క్ వెళ్ళి వచ్చిన తర్వాత కాసేపు ఫ్రెష్నెస్ కోసం చూస్తుంటాను నేను. ప్రతి ఒక్కరు చెప్పేది అదే, ఆడవాళ్ళు కూడా అంతే. నేను ఏ పడితే చూడండి, కార్తీక దీపం ఒకటి చూస్తాను అన్నయ్య అంటుంది మొన్న ఒక ఆమె. ఏంటంట? అది మాత్రం టెన్షన్ కొట్టినట్టు చూస్తాను అన్నయ్య. ఏం చెబుతాం అంటే ఎట్లాగా అయిపోయింది అంటే శక్తిహీనమైపోయింది. వాడి పాచిక పారింది. ఏం చేస్తే వీళ్ళు ప్రార్థనా జీవితం చెడగొట్టగలుగుతాను, ఏం చేస్తే వీళ్ళని సత్యం నుండి మళ్లించగలుగుతాను, ఏం చేస్తే వీళ్ళని ముందుకెళ్లకుండా బ్రేక్ చేయగలుగుతాను అనేది బాగా వ్యూహం రచించుకొని అన్నీ అందుబాటులో తీసుకొచ్చి పెట్టి నిన్ను బొబ్బో పెట్టాడు వాడు. మనుషుల్ని బొబ్బో పెడుతున్నాడు వాడు. ఈ మాటలు కూడా మీకు నాటో నాకు తెలుసు, విన్నప్పుడు అన్నట్టు ఉంటుంది ఈ రోజు వరకు. రేపటి నుంచి మళ్ళీ ఎప్పటికాలు ఇట్టిట్టే. కావాలంటే చూసుకోండి, మరి దమ్ముంటే సై. మరి ఎంతవరకు వాడాలో అంతవరకే దాన్ని వాడి, దాని మీద నాకు నియంత్రణ ఉంది, ఇక వేరేది ఏది చూడండి నేను అన్నోళ్ళు యథార్థంగా ఎవరన్నా చేయెత్తుతారా? ఆయనకు తెలియదు, సెల్ ఫోనే లేదు ఆయన దగ్గర. ఒకరు ఇద్దరు. అబద్ధాలు ఆడొద్దు, చూస్తున్నాడు జాగ్రత్త. నేను చూడట్లేదు కాబట్టి నాకు పెట్టవచ్చు మీరు చెవులో.
క్యాలీఫ్లవరు ఆయనకి పెట్టలేరు. నువ్వు చేయొద్దావనుకో ఏ దొంగ అంటాడు ఆయన. అక్కడ పనికిరామన్న నాటకాలు ఏది. ఎంతమందిని ఏళ్తుందండి ఇది, ఎంతమందిని ఏళ్తుంది. ఎవరి గోడే ఇక ఏం లేదు. ఫ్యామిలీ ఉంటున్నారా 4 కుటుంబం, దీని దెబ్బకు ఒకడికొకడికి సంబంధం లేదు. ఆకలైనప్పుడు మాత్రం వచ్చి ఆ ప్లేటో ఆ పళ్ళెమో ఆ బొచ్చో తీసుకొని అందులో వేసుకొని తిని మళ్ళా పోయి పక్కన కూర్చొని మళ్ళీ అదే అదే అదే. ఫ్యామిలీ అని ఉన్నారు కానీ ఒకడికొకడికి సంబంధాలు లేవు. అవునా కదా? భార్యకొకటి, భర్తకొకటి, పిల్లకొకటి, కొడుక్కొకటి, కూతురుకొకటి, అల్లుడికొకటి, మామయ్యకొకటి, ముసలమ్మకొకటి, ముసలయ్యకొకటి. ఎవరిది వాళ్ళకే మళ్ళా అనుబంధాలు ఎఫెక్ట్ అయిపోయినాయి. కలిసి మాట్లాడుకోవటం ఎఫెక్ట్ అయిపోయింది. దేవుని గురించి కథలు కథలుగా చెప్పుకోవటం లేదు. కలిసి ప్రార్థించటం లేదు. కలిసి దేవుని చిత్తం నెరవేర్చడం కోసం వ్యూహరచన చేయటం లేదు. దేవుని పనిలో కలిసి కష్టపడటం లేదు. ఎవరికి వాళ్ళకి అందరికీ జేబుల్లోకి అందేటట్టు చేసి పడేశాడు. అర్థమైందా? అదేమంటే వంక లేదన్నా వాక్యం, అసలు వాక్యం. ఓరే భక్తుడో భక్తుడా, అమ్మ భక్తురాలో, అమ్మో నా కళ్ళు తిరుగుతున్నాయమ్మా భక్తురాలా, నీ భక్తి దెబ్బకే. అయ్యా భక్తుడా కళ్ళు తిరిగిపోతున్నాయి బాబా నీ ఏకాంత ప్రార్థన భక్తికి. అసలు నీ మోకాళ్ళు అనుభవం నల్లగా నల్లబారిపోయా నీ మోకాళ్ళు, అసలు ఏసి ఏసి ఏసి. దేవుని చూసిన కళ్ళు వెలిగించబడి ఉన్న కళ్ళు కదా నీ. ఎంతమంది చూశారు నీ ప్రార్థన ద్వారా దేవుని శక్తి, ఎంతమంది చూశారు నీ విజ్ఞాపన ద్వారా దేవుని శక్తి, ఎంతమంది నీ ద్వారా దేవుని శక్తిని అనుభవించి మారారు. మరి ఏంది మారేది? సైతానుగాడికి లాగి ఒకటి మారాడు నిన్ను, కూర్చున్నావు మూలన. కాదంటారా? అవునంటారా? ఈరోజు మనుషులందరినీ సుఖపెడుతున్నాడు వాడు, సుఖపెడుతున్నాడు. భోగాలలో నిద్రబుచ్చుతున్నాడు. నొప్పి లేకుండా అన్ని అందుబాటులో అందేటట్టు జాగ్రత్త తీసుకొని నిద్రబుచ్చాడు. అందుకే నిద్రపోతున్న సంఘం ఎట్లాగ అయిపోయింది అంటే ఇట్లాగ అయిపోయింది అన్నమాట. పైకి భక్తి గల వారి వలె ఉండి శక్తిని ఆశ్రయించడు. ఎవరో ప్రార్థన చేస్తే నాకు తగ్గాలన్న ఆలోచనే కానీ నేను మోకాళ్ళుని పెనుగులాడితే దేవుడు నాకెందుకు జవాబివ్వడు అనే పట్టుదల కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇదిగో నేను ప్రార్థన చేసి సాధించాను, నేను ఎవరి దయా కోరలేదు, నా సమస్యల విషయమై నేనే దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడి ఇదిగో జవాబు పొంది నిలబడ్డాను అన్నోళ్ళు ఎంతమంది? ఎవరున్నారా నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు? ఎవరున్నారా నా కోసం చేసేవాళ్ళు? వెతుక్కొని మీరు చేయండి, మీరు చేయండి, మీరు చేయండి, మీరు చేయండి. నువ్వేం చేస్తా? ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ చెప్పుకొని నువ్వు మాత్రం టైంపాస్ చేస్తుంటావా? తప్పు. నువ్వే పెనుగులాడాలి, నువ్వే సాధించాలి, నువ్వే గెలవాలి. యేసయ్య పక్షపాతం లేని దేవుడు. పాస్టర్ చేస్తే ఒక రకంగా, నువ్వు చేస్తే ఒక రకంగా కాదు. ఆయనకు అందుబాటులోకి ఎవరు వచ్చినా వాళ్ళ ప్రార్థన విని కార్యం చేస్తాడు ఆయన. చేదరైపోయిన తమ్ముడు ఈరోజు భక్తి చేదరైపోయింది. అంత టైంపాస్, అంత టైంపాస్. బోధ అంతే, భక్తి అంతే. సో మార్పు చెందాలి, మార్పు చెందాలి. ఈ పరిస్థితులు మార్పు చెందకపోతే ఉజ్జీవం రాదు. ఉజ్జీవం రాకపోతే దేవుని రాకడ జరగదు. సో ఆయన రాకడ జరగాలంటే ముందు ఉజ్జీవం రావాలి. ఉజ్జీవం రావాలి అంటే ముందు మనం మార్పు చెందాలి. దేవుడు మారలేదు కానీ భక్తులు మారారు. దేవుడు మారలేదు కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అందరూ కూడా జాగ్రత్త పడాలి. మనల్ని మోసపుచ్చుతున్న, మన టైంను దొంగిలిస్తున్న వ్యాపకాలన్నిటినీ పక్కన పెట్టాలి.
దాని మీద నియంత్రణ కొరకు, నిగ్రహం కొరకు ప్రార్థన చేయాలి. దేవా, నేను తెలియకుండానే దానికి బానిస అయిపోయాను. నిద్ర పోయేటప్పుడు సెల్ ఫోనే, నిద్ర లేచేటప్పుడు సెల్ ఫోనే. దేవుని వాక్యం కోసం నువ్వు ఆసక్తి కలిగి చూడు, తప్పు పట్టను నేను. కానీ ఇంకా ఎన్ని ఉన్నాయో దానిలో, ప్రతి ఒక్కరు ఈరోజు దానికి బానిస అయ్యారా లేదా చెప్పండి, యథార్థం ఒప్పుకుందాం. సెల్ ఫోన్కి బానిసలు అయ్యారా లేదా? ఎంతమంది వీళ్ళు మామూలు కాదు. చేతులు ఎత్తలేదు మీరు వాడరా సెల్ ఫోను? షో చేయవాకండి, చేతులు ఎత్తండి మర్యాదగా. సెల్ ఫోన్ వాడేవాళ్ళు అందరూ చేతులు ఎత్తండి, సరిగ్గా చేతులు ఎత్తండి. యథార్థవంతులు, అదిగో చూడు, ఎత్తండి నాన్న, మీరు ఎత్తండి నాన్న అందరూ కదా. అయిపోలా, కాస్త తింటాం, ఆ మంచం ఎక్కటం, ఈ కళ్ళు లాగుతుంటాయి, మెడ లాగుతుంటుంది, ఈ గోడలు లాగుతుంటాయి. టెలివిజన్ అయినా ఏమో కుటుంబం కలిసి చూసేవాళ్ళు. ఇప్పుడు అసలు అవసరమే లేదు, ఎవడు గోల వాటిది. ఈడు సెల్ ఈడు చూసుకుంటుంటే ఎవడు సెల్ వాడు చూసు. అసలు వాతావరణం మారిపోయిందండి, భక్తి ఫీలే మారిపోయింది. ఈరోజు భక్తి జీవితం అంతా పొల్యూట్ అయిపోయింది. ఆత్మ సంబంధులకి నేను చెప్పే బాధ అర్థమైద్ది, కానీ శరీర సంబంధులకు అర్థం కాదు. ఎటు పోతుందనేది ప్రకృతి సంబంధులకు అర్థం కాదు, దేహ సంబంధులకు అర్థం. నిజంగా ఆత్మీయతను ఇష్టపడే వాళ్ళకి బహురోషం కలిగిద్ది, సిగ్గు కలిగిద్ది. నిజమే కదా అనిపిస్తుంది. మనం దిద్దుబాటు చేసుకోవాలి దాని విషయంలో. భోగాలు పక్కన పెట్టాలి, భోగాలు పక్కన పెట్టాలి. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకుని సిలువ శక్తిని జాటవేమయ్యా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకుని సిలువ శక్తిని జాటవేమయ్యా. ఎండవానాలనియు జడిసి ఎంత కాలము మూలనుందు, ఎండవానాలనియు జడిసి ఎంత కాలము మూలనుందు. కండలను ప్రేమింతువేమన్నా, ఈ మంటి కండలు ఎంత పెంచిన మంటికేనన్నా. కండలను ప్రేమింతువేమన్నా, ఈ మంటి కండలు ఎంత పెంచిన మంటికేనన్నా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు నీ సిలువ శక్తిని చాటవేమయ్యా. వసుధలో ప్రజలెల్లరూ యేసు వాక్యంబు వినకు బాధగుని వాంఛించుచుండగను. వసుధలో ప్రజలెల్లరూ యేసు వాక్యంబు వినకు బాధగుని వాంఛించుచుండగను. మిషనులెల్లా మిషల చేత నిట్టి పడుచు వాదములతో, మిషనులెల్లా మిషల చేత నిట్టి పడుచు వాదములతో. యేసు బోధను విడచిరారన్నా, నీవెంత కాలము వారి చేత నుందురోరన్నా. యేసు బోధను విడచినారన్నా, నీవెంత కాలము వారి చెంత నుందురోరన్నా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు నీ సిలువ శక్తిని చాటవేమయ్యా. సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల పద్యములపై భ్రాంతులు నిలిపి. సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల పద్యములపై భ్రాంతులు నిలిపి. చిత్రముగ
అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించి, చిత్రమకు అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించి, సూత్రధారుల చేరరాదయ్యా సుఖభోగమిడచి సత్యవాక్యము చాటరావయ్యా. సూత్రధారుల చేరరాదయ్యా సుఖభోగమిడచి సత్యవాక్యము చాటరావయ్యా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు నీ శిలువ శక్తిని చాటవేమయ్యా. క్రైస్తవుండ కదలి రావయ్యా, కలుషాత్ములకు నీ శిలువ శక్తిని చాటవేమయ్యా. ఎండవానాలనియు తడిసి ఎంత కాలము మూలనుందు, ఎండవానాలనియు తడిసి ఎంత కాలము మూలనుందు, కండలను ప్రేమింతువేమయ్యా. ఈ మట్టి కండలు ఎంత పెంచిన మంటికేనయ్యా. అందలాలే మింగువేమయ్యా. ఈ మంటి కండలు ఎంత పెంచిన మట్టికేనన్నా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు నీ శిలువ శక్తిని చాటవేమయ్యా. దేవునికి మహిమ. దేవుడు హెచ్చరిక చేస్తాడు, మానవుడు జాగ్రత్త పడాలి. దేవుడు వార్నింగ్ ఇస్తాడు, మనిషి దిద్దుకోవాలి. ఒక పక్క విని ఒక పక్క వదిలేస్తే చేయగలిగేది ఏమి లేదు, జరిగే చూడటమే. రోషం లేని వాళ్ళంతా రాజీ పడతారు అలాగా, సిగ్గు వదిలేసిన వాళ్ళు రాజీ పడతారు అలాగా, భక్తిహీనతలో సాతాను చేత మోసపోయిన వాళ్ళు రాజీ పడతారు అలాగా. ఎక్కడున్నామో ఆ స్థితిలోనే అలాగే ఉండిపోదామని. కానీ రోషం కలిగిన వాళ్ళు అట్ట రాజీ పడరు. నిజమే కదా, ఏంటి నా ఆత్మీయ జీవితంలాగా అయిపోయింది, ఏంటి నా భక్తిలాగా అయిపోయింది, ఏంటి నా విశ్వాసం ఎలాగా అయిపోయింది, ఏంటి నాలో ఈ నిర్జీవం ఏంటి, ఎలా ఉండాలనుకున్నాను ఎలాగైపోయాను, ఏం చేయాలనుకున్నాను ఏం చేస్తున్నాను, ఏంది ఇలాగైపోయింది. లోకస్తులతో రాజీ పడ్డానేంటి, లోకంతో రాజీ పడ్డానేంటి, రోషం వదిలేశానేంటి, దేవునికి సమయం ఇవ్వకుండా వ్యర్థమైన కాలక్షేపాల్లో పొద్దుపుచ్చుకునే దౌర్భాగ్య భ్రష్టస్థితికి వెళ్ళిపోయానేంటి, ఇలాగైపోయానేంటి. ఎవరి దయనో నేను వాంఛించేదేమిటి, అనేకులకు దయ చూపే స్థితిలో దేవుడు నన్ను వాంఛించుచుండగా నేను ఎదుటివారి దయ కొరకు వెంపర్లాడే దైన్య స్థితికి ఎందుకు వెళ్ళాను, నా భక్తి సాధన ఎందుకు ఇలా పాడైపోయింది, నేను ఎందుకు ఇంత స్పిరిచువల్గా దిగజారిపోయాను, అయ్యో దేవా నన్ను క్షమించి, ఇదిగో నీ వైపు మళ్ళుకుంటున్నానని మనం మళ్ళుకొని కనీసం శేషంగా ఇంతమంది క్రైస్తవ సంఘంలో, సార్వత్రిక సంఘం అంతా కలిపితే కోట్ల మంది క్రైస్తవులు, కానీ అందరూ దాదాపు ఎఫెక్ట్ అయిపోయారు. అందరినీ కూడా ఆనాడు శ్రమల చేత బాధించిన లూసిఫరు ఈనాడు భోగాలతో బబ్బోబెట్టాడు. రకరకాల టైంపాస్ వస్తువులతో, టెక్నాలజీతో బబ్బోబెట్టాడో. ఆఖరికి సేవకు వచ్చి సేవ చేస్తానికి వచ్చినోడు కూడా టెక్నాలజీని ఉపయోగించి ఎలాగ నేను ముందుకెళ్ళాలి, ఎలాగ నేను పబ్లిసిటీ కావాలా, ఎలా నేను డెవలప్ కావాలా, ఏ విధంగా నేను ప్రజల్లోకి వెళ్ళాలా అని రకరకాల ఐడియాలను వెతుక్కునే దౌర్భాగ్య పరిస్థితి దాపురించింది. కేవలం మోకాళ్ళ మీద ఉండి నేనున్న గ్రామాన్ని, నేనున్న ప్రాంతాన్ని, నేనున్న పట్టణాన్ని, నేనున్న రాష్ట్రాన్ని, నేనున్న దేశాన్ని, నేనున్న జిల్లాని నేను కదిలించాలి అనే పట్టుదల కలిగిన భక్తిపరులు మారిపోయి ఉన్న అవకాశాలు ఎలా వినియోగించుకోవాలి, టెక్నాలజీని ఎలా వాడుకోవాలి, ఏ విధంగా క్లిక్ అవ్వాలని దిగజారుడు ఆలోచనలోకి వెళ్ళిపోయిన పరిస్థితి నేటి దైవ జనాంగం. అందరూ నేను అనటల్లా దాదాపు ఎక్కువ మంది అంతే అయిపోయినారు. కాబట్టి ఎవరికోళ్ళు ఆలోచన చేయాలి, ఎవరికోళ్ళు జాగ్రత్త పడాలి. దేవుని రాజ్యం ఒట్టి మాటలతో, టెక్నాలజీతో, ఐడియాలజీతో కాదు, దేవుని శక్తితోనే ఉన్నది.
అంత్య దినములలో పైకి భక్తి గల వారి వల్లే ఉండి దాని శక్తిని ఆశ్రయించని స్థితిలో ఉంటారన్న గుంపులో నీ ఉండరాదంటున్నాడు దేవుడు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువ ప్రేమించేటువంటి గుంపులో నువ్వు ఉండరాదంటున్నాడు దేవుడు. నీవు నా కొరకు ప్రత్యేకించుకుంటావా అని పిలుస్తున్నాడు ఈవేళ. నువ్వన్నా శేషంగా నా కోసం నిలబడతావా? అందరూ చెడిపోయారు, నువ్వు కూడానా? అందరూ సోమరులైపోయారు, నువ్వు కూడానా? అందరూ నిష్ఫలులైపోయారు, నువ్వు కూడానా? నీ మీద ఎంతో ఆశ పెట్టుకున్నానే, నిన్నెంతో నమ్మానే, నీ కోసం ఎంతో నిరీక్షించానే, నీ మీద ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నానే, నువ్వు కూడానా ఇలా అయిపోతావా అని దేవుడు మొత్తుకుంటున్నాడు. మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు పశ్చాత్తాపడదాం, దిద్దుబాటు చేసుకుందాం, దేవుని పాదాలు పట్టుకుందాం. బిడ్డ, ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూద్దాం. ఏ స్థితిలో ఉన్నాం, ఎలాగైపోయాం, ఏ మెట్టు నుంచి ఏ మెట్టుకు దిగజారిపోయాం. ఏది మనలో ఆత్మీయత, ఏది మనలో ఆ విశ్వాసం, ఏది మనలో ఆ ప్రార్థనా జీవితం, ఏది మనలో ఆ సత్యాసక్తి, ఏది మనలో దేవుని జీవం, ఏది? మళ్ళా భక్తి చేస్తున్నట్టే ఉన్నాం కానీ సాటిస్ఫాక్షన్ లేదు, తృప్తి లేదు. భక్తి చేస్తున్నాం కానీ శక్తిని అనుభవించట్లా. శక్తిని అనుభవించినంతగా భక్తి చెయ్యట్లా. మోసపోయాం. శత్రువు చేసిన కుయుక్తిలో, కుట్రలో మోసపోయాం. తేరుకుందాం, తిరిగి దేవుని వైపు మళ్ళుకుందాం. దేవుని కొరకు శ్రమానుభవమును పొందుదాం. శ్రమపడు మనస్సును ఆయుధముగా ధరించుకుందాం. అందులోనే మనకు భద్రత ఉంది. ఖాళీగా ఉండకుండా దేవునితో గడుపుదాం. ఒక నిర్జీవ వస్తువుకి మనల్ని మనం అప్పజెప్పుకోకుండా, ఇది ఒక నిర్జీవ వస్తువు, ఈ నిర్జీవ వస్తువుకి మనల్ని మనం అప్పజెప్పుకోకుండా జాగ్రత్త పడదాం. ఆత్మీయులైన వాళ్ళు గుర్తించి దేవునికి అందుబాటులోకి వస్తారని నమ్మి ఈ మాటలు బోధిస్తున్నా. దేవుడు అందరి మనోనేత్రాలు వెలిగించుగాక.